పిల్లలే వద్దనుకున్నా నన్ను పిల్లలంటే ఇష్టపడేలా చేసావు. లైఫ్లో కొత్త హోప్ ఇచ్చావు. ఇప్పుడు ఏం చేయాలరా? చెప్పు, ఏం చేయాలి? చెప్పు చెప్పు, ఏం చేయాలి? ఏం చేయాలి? బెటర్మెంట్ ఉంది, బట్ స్టిల్ కిడ్స్కి ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూద్దాం. బా, డాక్టర్ చెప్పారు కదా వేరియస్ మెథడ్స్ ఉన్నాయంట. ఐఎఫ్ఎస్సి, సరోగేసి. అంటే నేనేం గివప్ ఇవ్వట్లేదు. నువ్వు ఇలా డల్గా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఈ ఐవీఎఫ్ సరోగసి తప్పేమీ కాదు, కానీ మీరే అనేవారుగా ఏదైనా న్యాచురల్గానే అవ్వాలని. నాకు ఆ ప్యూర్లీ మదర్లీ ఫీలింగ్ కావాలనిపిస్తుంది. చెప్పరా. సారీరా మావా, స్వాతి మీద కోపంతో రీతు టెండర్లో స్వాతి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిందంటరా. ఈ విషయం తెలియక స్వాతిని చాలా మాట్లాడినానరా. సారీ మావా. నేను నీకు ముందే చెప్పా కదరా, ప్రపంచం అంతా అదే చెప్పినా నేను మాత్రం తననే నమ్ముతానండి. పర్లేదులే. సారీ మావా. ఓకే, బాయ్ రా. వెంకటేశ్వర్లులే, వెంకటేశ్వర్లు ఫ్రెష్ అప్ అవ్వు, ఇంటికి వెళ్దాం. ఇంటిగా? దేనికి? మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఇంట్లో నిజం చెప్పేద్దామని. ఏం చెప్పేద్దామని? నిజమే చెప్దాం. నాలోనే ప్రాబ్లం అని, ఫర్దర్గా పిల్లలు కూడా కష్టమని. వాళ్ళకి రాంగ్ హోప్స్ ఇవ్వడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి నీ గురించి అలా తెలియకూడదనే కదా నీ గురించి ఇంతలా చేశాను. ఇప్పుడు రిలేటివ్స్ అందరికీ తెలిస్తే ఎన్నెన్ని మాట్లాంటారు. నేను తీసుకోలేను. అలా అని ఇంకెన్ని రోజులు దాస్తాం వెంకటేశ్వర్లు? సరే అయితే నిజం చెప్పేద్దాం అంటున్నావు కదా, నాలోనే ప్రాబ్లం ఉందని చెప్పేద్దాం. వద్దు, ఆ బ్లేమ్ మీ మీద వేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నిజమే చెప్పేద్దాం. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట పడకూడదని నేను మాట పడకూడదని నువ్వు. ఇలా అయితే ఎలా చెప్పు? అయినా పర్లేదు, ఆ బ్లేమ్ మీ మీద వేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఇలా అయితే ఆ ప్రెగ్నెన్సీ డ్రామానే కంటిన్యూ చేయాలి. ఎవరే? సర్ప్రైజ్! అమ్మా, అత్తమ్మా, ఏంట్రా అలా స్ట్రక్ అయిపోయారు? ఏం లేదమ్మా, లోపలికి రండి. రారా. ఏంటమ్మా కోడలి పిల్ల, మా వాడు నిన్ను బంగారం కంటే దారుణంగా దాచేస్తున్నాడు. తీసుకురమ్మంటే తీసుకురాడు, ఫోన్ కూడా సరిగ్గా ఎత్తట్లేదు. అత్తమ్మా, ఆయన వర్క్లో బిజీ ఉంటున్నారు. సో మచ్ వర్క్. ఎనీవే కంగ్రాట్స్ అమ్మా. అప్పుడే అనుకున్నా మీ ఇద్దరు జోడికి అన్నీ బాగా కుదురుతాయని. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మగారి హ్యాపీనెస్ డైరెక్ట్ గా చూపించాలనే నీకోసం తీసుకొచ్చాను అల్లుడు.
అయ్యో అవునా అత్తమ్మ, మంచి మంచి కట్టుబాట్లు, ముచ్చటేస్తుంది నాకు. ఇద్దరిద్దరిని చూడలేక వస్తున్నాం. అక్క లోపల బేబీ తంతుంటే ఇక్కడి వరకు సౌండ్ వస్తుంది. ఒక మంత్కి బేబీ తన ఇక్కడ స్టార్ట్ చేస్తుందా? ఇప్పుడే వస్తాను అత్తమ్మ. చూసావా ఎక్కువ బావ ఆలోచించి బొమ్మరిది వింటావా? సరసాలు. నిజమే వదినా. చెప్పేద్దామా ప్లీజ్? అమ్మని అమ్మ, మన స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్తోనే సంబంధం ఉండదు, మళ్ళీ ఈ రిపోర్ట్లు ఎందుకురా? కరెక్ట్. ఆ? అవునరా, మొన్న నీకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చా కదా, మరి ఏమైందిరా నీ డ్రీము? డ్రీమ్కి రియాలిటీకి చాలా తేడా ఉందని తెలుసుకున్న బావగారు. మీరే 90s అనుకుంటే ఆ అమ్మాయి ఇంకా 60s 70sలో బిహేవ్ చేస్తుంది. మరి ఏమైందిరా? జాను ఒకసారి ఇస్తావా నీ పెన్ను? అమ్మో పెన్నా? మా నాన్నగారిని అడగాలి. ఆ? అయినా ఎందుకు? ఆ, పెన్ ఎందుకు? రాసుకోవడానికి. ఎలాగో ఆ బ్రహ్మదేవుడు నువ్వు నా సైకిల్ ఎక్కాలని అదృష్ట రాత రాయలేదు, సో నేనే రాసుకుందామని. ఏదో అంటున్నా? ఆ, ఏం లేదు, కనీసం నీ నోట్బుక్ అయినా ఇస్తావా? అమ్మో బుక్కా? ఏ అది కూడా మీ నాన్న అడగాల? కాదు, మా అమ్మగారిని అడగాలి. పెన్ను నోట్బుకే వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకోవాలంటుంది. ఈ సైకిల్ ఎక్కమంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పర్మిషన్ తీసుకోవాలంటుందేమో. దీన్ని ట్రై చేసి కూడా టైం వేస్ట్. నవ్వాపుకుంటున్నారు కదా బావగారు. ఆ, ఆ, లేదురా, చిన్నప్పుడే ఇన్ని కష్టాలేంటా అని ఆలోచిస్తున్నాను. దీనికెలా అయిపోతున్నారు. నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. అన్నా ఒక కిండర్ జాయ్ ఇయ్యవా? రే అయిపోయారా, రేపు తెప్పిస్తాలే. అన్నా కిండర్ జాయ్ లేకపోతే ఎలా అన్నా? జాను ఇక్కడ ఏముండవు అసలు. మా ఇంటి పక్కన కుమారన్న కోట్లో అన్ని ఉంటాయి, మనం వెళ్దాం పదా. రేయ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? ఏం కావాలి? నాకా? జామెట్రీ బాక్స్. కిరాణా కొట్లో జామెంట్రీ బాక్స్ ఎవడిస్తాడరా నీకు? లేదు. చెప్పాను కదా జాను, ఇక్కడ ఏముండవు. మా ఇంటి పక్కన కుమారన్న కోట్లో అన్ని ఉంటాయి. నేను ఈరోజు ఎక్స్ట్రాగా నా సైకిల్లో ఫుల్ గాలి కొట్టించుకొని వచ్చా. నా సైకిల్ మీద వెళ్ళిపోదాం పదా. రేయ్ నీకు వద్దంటే నువ్వు వెళ్ళిపో, తను మా రెగ్యులర్ కస్టమర్, ఏదైనా ఇక్కడే తీసుకుంటుంది కదా. ఏం కావాలి? అన్నా నాకు గ్రీన్ లేస్ ఇయ్యవా? సరే. అన్నా ఒకటి కాదు 2 ఇవ్వండి. ఈ పొట్టు పుడంకాయ. నాకు కాదు, 2 తనకే. అన్నా అలాగే ఒక 5 స్టార్ ఇయ్యవా? అన్నా ఒకటి కాదు 2 ఇవ్వండి. 2 తనకే కదా, హ్మ్. అర్థమైంది. బాగానే ఎక్స్ట్రా. అన్నా ఆ లిటిల్ హార్ట్స్ ఇస్తావా? పాపా జాను అలా స్ట్రేంజర్స్ నుండి ఎందుకు తీసుకుంటున్నావు? అసలే నీ ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్ని ఎత్తుకెళ్ళిపోతారు కదా. నాన్న నాన్న సారీ అంకుల్, మిమ్మల్ని చూసేసరికి కొంచెం భయంకరంగా ఉన్నారు కదా, అందుకే కిడ్నాపర్ అనుకున్నా. సార్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. సారీ ఏంటి? మరి పోలీసుని సార్ కాకపోతే ఇంకేమంటారు? పోలీసా? అందుకే ఎక్స్ట్రా ల్యాండ్ ఆపేసి బుద్ధిగా చదువుకో, లేదనుకో వాళ్ళ నాన్న చేతిలో లాఠీ చార్జే. వదిలే బావగారు, ఎలాగో మా అక్కని తీసుకెళ్ళిపోతున్నాం కదా, నా సరదా తీర్చేస్తుందిలే. అక్కని తీసుకెళ్ళడం ఏంటి? ఓ మీకు తెలీదా? మా అక్కని తీసుకెళ్ళడానికే కదా వచ్చాం. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా, స్వీటీని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారంట. ఎందుకు? ఎందుకంటావేంటాలుడు? కూతురు ప్రెగ్నెంట్ అయితే పుట్టింటోళ్ళు తీసుకెళ్ళి డెలివరీ అయ్యేదాకా చూసుకోవాలి కదా. అలా ఏం కుదరదు అత్తమ్మా, తను నాతోనే ఉంటుంది. అలా అనకూడదురా.
అల్లుడు గారు, ఇది ఆచారం, మనం అందరం ఫాలో అవ్వాలి. ఆచారం లేదు, ఏం లేదు అత్తమ్మ. ఒకసారి ఆలోచించండి, ఇదంతా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో. ఒకప్పుడు సిచ్యువేషన్స్ బాగోక, సరైన ఫెసిలిటీస్ లేక, హాస్పిటల్స్ లేక ప్రెగ్నెంట్ ఉమెన్ చూసుకోవడం కష్టం కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేవారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారని. కానీ ఇప్పుడు అలా కాదుగా. ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా నేనున్నాను. నేను తనని చూసుకోగలను. అత్తమ్మా, తన మీ దగ్గర ఉంటే కంఫర్ట్ ఉంటుందేమో, కానీ నా దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది. అయినా నాకు తెలియగలుగుతాను, ఇందాక నుంచి పుట్టిల్లు అంటారేంటి? ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో ఇల్లు కూడా తన్నిల్లు. నేను కూడా తన్నింటి వాడిని. అయినా ఇంత ఇంపార్టెంట్ టైంలో నేను తనతో లేకపోతే ఎలా? నువ్వు చెప్పినంత ఈజీ కాదలుడు. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చూసుకోవడం చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్లేదు అత్తమ్మా, నేను చూసుకుంటాను. ఎందుకురా నీకు అవన్నీ అవసరమా? ఇప్పుడు ఏమైందమ్మా? జీవితాంతం చూసుకోవాల్సిన భార్యని ఈ 9 నెలలు చూసుకోలేనా? సరే అల్లుడు గారు, మీరు ఇంతలా అడుగుతున్నారు కదా, మీ ఇష్టం. సరే వదినా, నువ్వేం కంగారు పడకు. నేను ఇక్కడే ఉండి నీ కూతుర్ని బాగా చూసుకుంటా. నువ్వెక్కడ ఉండడం ఏంటి? అంటే ఇది నీది, నీ భార్య ఇల్లేనా, నాది కాదా? అయ్యో అలా అంటారేంటత్తమ్మా, ఇది మీ ఇల్లే. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మెంటల్ పుట్టిద్దాను. అల్లుడు గారు, మీ మామయ్య అయితే మీరెప్పుడు ఇంటికి వస్తారా, పుట్టబోయే పిల్లోడికి ఏ ఉయ్యాల కొందామా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఓహో, నువ్వు నా కూతురుని ఒక్కదాన్ని పంపకపోయినా మీరిద్దరైనా రండి. వస్తాం. ఇంతకీ హాస్పిటల్కి రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నారా? అంతా బాగున్నట్టే కదా? బాగున్నట్టే. అదిగో రిపోర్ట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఎప్పుడు వయసుకి మించిన పనులే చేస్తూ ఉంటావు కదా నువ్వు. చెక్కేస్తాను. బాయ్ బాబు గారు. వెళ్ళొస్తా. బాయ్ అక్క. ఉమ్. ఏంటి సేఫ్ అయిపోయాను అనుకుంటున్నావా? నువ్వు మర్చిపోయావు అనుకుంటా. మన ఇంట్లో అమ్మ ఉంటా అంటుంది. అత్తయ్య గారే కదా, పర్లేదు. పర్లేదా? నీకు ఇంకా మా అమ్మ గురించి తెలియదు అనుకుంటా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి హిడెన్ స్టేటస్లు చూడు. చూడు. అదేంటి మీ అమ్మగారు నెంబర్ హైడ్ చేస్తుంది? నేనే చేశా. ఎందుకు చేశాను తెలుస్తుంది, ముందు ఓపెన్ చేయి. సెలబ్రేటింగ్ 28th డే ఆఫ్ సన్స్ చైల్డా? అదేంటి ఇంకా పుట్టనే లేదు కదా? అదే కదా, కడుపులో పడినప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. అయినా దీనికి ఎలా అయిపోతున్నావేంటి? తర్వాత స్టేటస్లు చూడు, బేబీ ఫోటోలు వీడియోలు ఉంటాయి. ఇలాంటి స్టేటస్లు రోజుకి 10 పెడుతుంది మా అమ్మ. ఎక్కడ నీకు కనిపిస్తే ఇంట్లో చెప్పేద్దాం అని చావగొడతామని ఇప్పటిదాకా కనిపించకుండా స్టేటస్లు హైడ్ చేశాను. మా అమ్మకి ఏమొచ్చినా ఆపలేం. పట్టింపులు పద్ధతులు అన్నీ ఎక్కువే, అన్నీ పాటించాలి. ముందు ముందు నీకే తెలుస్తుందిలే, చూస్తూ ఉంటావు కదా. అమ్మా అమ్మా, కాస్త లూజ్ బట్టలు వేసుకోవచ్చు కదమ్మా, లోపట బేబీకి కూడా గాలాడుతుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. వామ్మో వామ్మో, కాళ్ళకు మెట్టెలు కూడా తీసేసినావా? అది నేనే తీసేమన్నానమ్మా. అంటే మా ఆఫీస్ షూస్ వల్ల వేలు నొక్కుపోయి వాచిపోయి, అందుకే వద్దానని కదే. నీకేం రా, నువ్వెన్నైనా చెప్తావు, పరువు పోయేది మాది కదా.
ఒక పద్ధతి లేదు పాడు లేదు. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. ఏంటమ్మా ఆ పాటలు గంతులు? గర్భిణీ స్త్రీలు ఎలాగుండాలో తెలుసా? మెల్లగా నడవాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చెప్పినా అర్థం కాదు. ఏంటి లక్ష్మక్క, నీ కొడుకుకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. నీ కోడలు ఇంకా నీళ్ళోసుకోలేదా? నీళ్ళోసుకోకపోవడం ఏంటి? బయట ఏమనుకుంటున్నారో తెలుసా? నీ కోడలు గొడ్రాలు అనుకుంటున్నారు. అయినా మనలో మనమాట. ఒకసారి నీ కోడల్ని డాక్టర్ దగ్గర చూపించు. ఏదన్నా లోపం ఉంటే తెలుస్తుంది కదా. అప్పుడే నీ కొడుకుని ఇంకొకరికిచ్చి పెళ్లి చేయడమో ఏదో ఒకటి తెలుస్తుంది. నీ కొడుకు జీవితం ఎందుకే పాడు చేయడం? బాగా ఆలోచించుకోవే. మనవడు మన్మరాల్లో ఉంటే కదా మనకు కూడా కాలక్షేపం. ఇంకెన్నాళ్ళు ఎదురు చూసినా నీ కోడలికి పిల్లలు పుట్టరే. నా మాట విని నీ కొడుకుకి ఇంకొక పెళ్లి చేసేయి. ఆఫీస్కి టైం అవుతుంది పదా. ఏంటమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? హా అత్తమ్మా, వెళ్ళాలి కదా. దా, హ్మ్. స్కూటీకి తీసుకున్నావు కదా. ఏంటో వీళ్ళ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేంటి? అసలే కడుపుతోటున్న పిల్ల, ఇంత రాత్రైనా ఇంకా రాలేదు. ఏంట్రా ఇంత అర్ధరాత్రుల దాకా ఆఫీస్ అంటే ఎలాగమ్మా? అసలే ఒట్టి మనిషివి కాదు. అలా అంటావేంటమ్మా? తనతో పాటు నేను కూడా ఉన్నా కదా. పైగా మంత్ ఎండ్ కదా, వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది. నాకు మీ మంత్ ఎండ్ల గురించి తెలియదురా. లోపటుంది మంత్స్ బేబీ, జాగ్రత్త ఉండాలిగా. అయ్యో ఏం కాదత్తమ్మా. మీరు ఇలాగే అంటారు. ఎంతైనా మీ జనరేషన్ పిల్లలు మా మాటకు వాల్యూ ఎందుకు ఇస్తారులే. అలా ఏం లేదత్తమ్మా, చెప్పండి. అయితే ఆఫీస్కి వెళ్ళొద్దు. ఇప్పుడేంటి జాబ్ మానేయాలా? నేను అలా అనలేదు కదరా. ఓహ్, వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కష్టమే. ట్రాన్స్ఫర్ ఆఫర్ రిజెక్ట్ చేశాం కదా. అది కరెక్టే. అయినా అవేమో సెలవులు తీసుకుంటారు కదా కడుపుతోటున్నప్పుడు. ప్రసవ సెలవులు మీ భాషలో ఏదో అంటారు. ఓహ్, మెటర్నిటీ లీవ్స్. అదే అవి తీసేసుకో. అప్పుడు చక్కగా నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు తినే ఫుడ్ నుంచి నీ టాబ్లెట్స్ దాకా మొత్తం నీ పక్క నుండి చూసుకుంటా. ఓకేనా? కాస్త లూజ్ బట్టలు వేసుకోవచ్చు కదమ్మా. లోపల బేబీకి కూడా గాలి ఆడుతుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. వామ్మో వామ్మో, కాళ్ళకు మెట్టెలు కూడా తీసేసినావా? ఏంటమ్మా ఆ పాటలు గంతులు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు నేను కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురు హ్యాపీగా ఉందాం. ఏమంటావు? చెప్పమ్మా, ఏమంటావు? చెప్పమ్మా.